వాళ్ళందరినీ నిల్చోబెడుతుంది. లైక్ అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఈపీ మూసేయడం వలన బాధపడ్డోళ్ళందరినీ షర్మిల పెట్టుకుంది కదా. తర్వాత వాళ్ళని కాంగ్రెస్ లో విలీనం చేసింది. అడిలో ఎవరికన్నా ఒక్క పదవి ఇప్పించింది ఇవిడ. ఆ రోజున వైసీపీ పోటీ చేసి మానేసినందుకు బాధపడ్డటువంటి వాళ్ళు గట్టు రామచంద్రరావు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ వైసీపీ వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. ఈవిడ వెనకాల తిరిగారు పాపం వాళ్ళందరూ. కాంగ్రెస్ లో విలీనం చేసింది గుడ్. పాపం ఆయన చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా ఆవిడ. చిరంజీవిని చూసి, చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు ఆ పార్టీ 3 మంత్రి పదవులు వచ్చినాయి, ప్లస్ దాంతో పాటు కార్పొరేషన్ పదవులు అవి వచ్చినాయి కదా, లోకల్ బాడీ పదవులు అవి వచ్చినాయి కదా. ఇప్పుడు అసలు ఈవిడతో నమ్ముకున్నోడికి ఎవరికన్నా ఒక్కడికన్నా పదవి వచ్చిందా? ఈవిడ కూడా తెలంగాణలో కాకుండా పిసిసి చీఫ్ వచ్చింది. అది కూడా తీసుకోవడానికి కూడా పనికిరాని పదవి. అక్కడ కవిత ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అన్నమాట. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. ఈవిడికి కూడా ఏంటంటే తన జోలికి రాకుండా ఉంటది రాష్ట్ర ప్రభుత్వం. తన జోలికి రాకుండా ఒక జాతీయ స్థాయి సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్ అయితే. ఇంకోటి బీజేపీలోకి వెళ్ళలేదు ఇప్పుడు ఆవిడ. పార్టీ పెట్టి ఓట్లు చీల్చితే ఈమెకి సక్సెస్ అయిపోయినట్టేనా, లేదంటే రాజకీయ పార్టీ ఒక రాజకీయ ప్రయోగంగా మిగిలిపోద్ది? అంటే ఆవిడికి 2 ఈగోస్ దెబ్బతిన్నాయండి. ఒకటి, గతంలో